వెల్కమ్ టు ఓహో టాకీస్. నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న లైలా చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీని ఇబ్బందికి గురి చేశాయి. మరి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మరి ఆ సినిమా పైన కొంత కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సినిమాను బైకాట్ చేయాలని, లైలా సినిమాను బైకాట్ చేయాలని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ అంశం పట్ల మరి సినిమా హీరో విశ్వక్సేన్ తీవ్ర ఆవేదనకైతే గురయ్యాడు. నిన్న ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో విశ్వక్సేన్, తర్వాత చిత్ర నిర్మాత సాహు గారపాటి కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు మాకు తెలియదని, ఆ సందర్భంలో చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి మేము వేదికను వదిలి మరి ఎంట్రన్స్ వద్దకు వెళ్ళామని చెప్పేసి అయితే హీరో విశ్వక్సేన్ అయితే మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు అన్నాడా, లేకపోతే మరి వేరే విధంగా మాట్లాడా మరి ఈ చిత్రానికైతే ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా మరి ఈ చిత్ర హీరో విశ్వక్సేన్ అయితే మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ ఏం మాట్లాడాడు అనే అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి వేదిక పైన నటుడు పృథ్వీ మరి మైక్ తీసుకొని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టరు ఈ చిత్రంలో ఎలా ఉండబోతుందనే అంశాన్ని కూడా అక్కడ హాజరైన సినిమాకు సంబంధించిన వాళ్లకు, అదేవిధంగా పాత్రికేయులకు, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి అయితే మాట్లాడడం జరిగింది. ఈ సినిమాలో తన పాత్ర మేకల సత్తిగా ఉంటుందని, అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా మరి 150 మేకలను షూటింగ్ సెట్లోకి తీసుకొచ్చారని, అయితే ఈ సినిమాలో తను అరెస్ట్ అయ్యే సీను ఉంటుందని, జైలుకి వెళ్ళే సీను ఉంటుందని, అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మేకలు 11 ఉన్నాయని, మొదట మేము సరదాగా సెట్లో మేకలను లెక్క పెట్టినప్పుడు 150 ఉన్నాయని, సీన్లో నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 11 ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం. అయితే ఈ అంశము మరి వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలను అయితే ఇబ్బందికి, ఆగ్రహానికి గురి చేసింది. ఎందుకంటే మరి గతంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ 150 స్థానాలు గెలిచింది. మరి మొన్న ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అయితే పృథ్వీ కావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇలా మాట్లాడా, అవమానించాడా అని చెప్పేసి అయితే మరి చర్చ జరుగుతూ ఉంది. కావాలనే పృథ్వీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించాడని, వైఎస్ఆర్సీపీ పార్టీని అవమానించాడని చెప్పేసి, అందుకే మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులు లైలా చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైకాట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. హీరో విశ్వక్సేన్ అయితే పృథ్వీ అన్న మాటలు ఈ చిత్రానికి సంబంధం లేవని, పృథ్వీ ఏదైతే సన్నివేశం చెప్పాడో సన్నివేశం కూడా సినిమాలో లేదని చెప్పేసి కూడా ఆయన మరి వైసీపీకి సంబంధించిన నేతల్ని, కార్యకర్తల్ని ఆయన వారికైతే వివరణ ఇవ్వడం జరిగింది. పృథ్వీ తరపున తను క్షమాపణ చెప్తున్నట్లు కూడా చెప్పాడు. దయచేసి ఆయన అన్న మాటలను తీసుకొని సినిమాను బలి చేయొద్దని చెప్పేసి, మా సినిమాను ఆర్థికంగా దెబ్బతీయొద్దని చెప్పేసి, ట్రోల్ చేయొద్దని చెప్పేసి, సినిమాకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండాలని, మా సినిమాను బతికించాలని చెప్పేసి కూడా ఆయన మరి ప్రెస్ మీట్ ద్వారా మరి వైసీపీ కార్యకర్తలకు, శ్రేణులకు
ఆయన అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పుష్ప చిత్రం నుంచి మొదలుకొని గేమ్ చేంజర్ చిత్రం మరి ఏ విధంగా రిలీజ్కి ముందు కొంత నెగిటివ్ టాక్ రావడం, మరి పుష్ప అయితే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ట్రోల్ చేసినప్పటికీ అద్భుతమైన ఘన విజయాన్ని అందుకుంది. మరి ఆ తర్వాత రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా బాగున్నప్పటికీ మరి ట్రోలింగ్ వల్ల ఎవరైతే అల్లు ఫ్యాన్స్ కావచ్చు, మరి ఎవరు చేశారనో తెలియదు కానీ కొంత నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో తీసుకురావడం, నెగిటివ్ ప్రచారాలు చేయడం అయితే మనం చూసాము. పైరసీ చేయడం ఇట్లాంటివి చాలా జరిగాయి. కాబట్టి సినిమా అనేది చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి నష్టపోతే గనక మరి ఆ చిత్ర నిర్మాత ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది, హీరోకి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అందుగురించే మరి విశ్వక్సేన్ మరీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. మరి లైలా చిత్రం అయితే ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మరి చిత్రంలో నటించడానికి తను చాలా కష్టపడ్డాడని, లేడీ గెటప్ చేయడానికి చాలా కష్టపడ్డాడని మరి విశ్వక్సేన్ అయితే వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.